దేశంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరే అన్నారు మందకృష్ణ మాదిగ. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలగింపునకు కారణమైన అధికారిని కాకుండా కింది స్థాయి సిబ్బందిని సస్పెండ్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టి చెత్తకుప్పలో పారేస్తే ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్న మందకృష్ణ మాదిగతో బుచ్చన్న ఫేస్ టు ఫేస్. రాష్ట్ర తర్వాత ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేశారు. ఇక్కడికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ సెక్షన్ల ప్రజలు వచ్చి పరామర్శించిపోతున్నారు. విగ్రహం విధ్వంసం చేసిన వారిపైన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్తున్నది. ఈ మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏమిటి, ప్రభుత్వం నుంచి వీళ్ళు కోరుతున్నది ఏమిటి, ముందు వీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? మన దగ్గర మందకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. మీరు అంబేద్కర్ విగ్రహం విధ్వంసం అయిన తర్వాత మీరు మాట్లాడినారు, ఆ తర్వాత గృహ నిర్బంధం జరిగిపోయింది. విగ్రహం విధ్వంసం చేసిన వాళ్ళపైన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అయినా మీరెందుకు మళ్ళీ ఇవే ప్రశ్నలు వేస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఈ సంఘటన మీద ప్రభుత్వ పరంగా ఏమైనా వివరణ ఇచ్చాడా? కనీసం విచారణ వ్యక్తం చేశాడా? ఖండించాడా? అసలు అంబేద్కర్ జయంతిలో ముఖ్యమంత్రి అసలు పాల్గొన్నాడా? విషయాలు ఇవి బయటికి రావాలి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకున్నామని చూపెట్టే ఇద్దరు వ్యక్తులు ఎవరు? డ్రైవర్లా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నది? తొలగించాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళు బయటికి కావాలా? తొలగించిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు బయటికి రావాలి. ఆ తొలగించిన తర్వాత తీసుకెళ్లిన డ్రైవర్లు అంటే ఆ డ్రైవర్లు పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళే. అంటే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయాలు తీసుకున్నది ఆ ఇద్దరిత కాదు కదా. నిన్న ఒక విషయం వైరల్ అవుతున్నది. మాలా సంక్షేమ సంఘం సంబంధించిన నాయకుడు మా సోదరుడు రాంప్రసాద్ ఒక అధికారితో మాట్లాడితే అసలు ఎందుకు తొలగించానంటే దీన్ని డిప్యూటీ కమిషనర్ తొలగించమని ఆదేశాలు ఇచ్చిండని చెప్పి మాట్లాడినట్టుగా వైరల్ వచ్చింది. ఇప్పుడు తొలగించాల్సింది ఎవరిని? సంబంధిత అధికారిని కదా. అసలు అధికారిని తొలగిస్తామన్న మాట చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వం చెప్పట్లేదు కదా ఇంతవరకు. కానీ మీరు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అనేది ఇంతకుముందు కూడా కేసీఆర్ వచ్చింది లేదు, ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు, పాల్గొన్నది కూడా లేదు కదా. ఇప్పుడు మరి ఎందుకు అడుగుతున్నారు? ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారు పాల్గొనని ప్రతి సందర్భంలో ఒక ఎంఆర్పీఎస్ మాత్రమే పాయింట్ చేస్తున్నది. మీరు గమనించాల్సిన విషయం ఉన్నది. కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు పాల్గొంటలేడో, అసలు అంబేద్కర్ను గౌరవించిన వ్యక్తి దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే కేసీఆర్ అనే విషయం మొదటి నుంచి ఎంఆర్పీఎస్ అంటుంది. కానీ అప్పటికిప్పటికి తేడేందంటే ఈ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలోనే అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది కాబట్టి ఆ ధ్వంసమైన సందర్భంగా ఈ ఇష్యూ మళ్ళీ ఎక్స్పోజ్ కావడానికి దారితీసిందే తప్ప మేము అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనని ప్రతి సందర్భంలో పాయింట్అవుట్ చేస్తున్నది మాత్రం ఎంఆర్పీఎస్ అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఇక రెండో విషయం కాడికి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు అంబేద్కర్ని ఎప్పుడు గౌరవించని వ్యక్తి అనే విషయం కూడా ఎంఆర్పీఎస్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నది. అందుకు సాక్ష్యం చెప్తున్నాను నేను. ఏప్రిల్ నెలలో 3 మహనీయుల జయంతులు వస్తాయి. ఏప్రిల్ 5 జగజ్జీవన్ గారు, 11 మహాత్మా జ్యోతిరావు పూలే, 14 అంబేద్కర్. 10 రోజులు వచ్చే 3 ప్రధాన మహనీయుల కార్యక్రమంలో ఎప్పుడు ఆయన పాల్గొనలేదనే విషయం కూడా మేము చెప్పుకుంటూ వచ్చేసాం. అదే సమయంలో రాజ్యాంగ నిర్మాత జయంత్యుత్సవాలకు పదే ఎందుకు ఆయన వెళ్లకుండా తప్పించుకుంటున్నాడు అనే విషయం కూడా తేల్చాలి. ఈ విషయంలో దేశం మొత్తం మీద తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలను, ఒక రాజ్యానికి మీరు మద్దతు ఇచ్చారా, ఒక రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇచ్చారా అనే విషయం తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఈ సమయంలో ఖచ్చితంగా 27వ తారీఖు నాడు దేశం మొత్తం మీద దళిత నేతలుగా ఎదిగిన ప్రతి నాయకుడిని ఆహ్వానిస్తాం. ముఖ్యంగా మా అంబేద్కర్ మనవడైన, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడైన ప్రకాష్ అంబేద్కర్ తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచినోడు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంగా లేదు, ఒక రాజ్యాంగం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మూల సూత్రధారైన రాజ్యాంగం రాసిన అంబేద్కర్కే గౌరవం లేదు, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి అంబేద్కర్ మనమన్నే ఆహ్వానించబోతున్నాం. ఈ మధ్యకాలంలో దళితుల తరపున పోరాటం చేసే ఒక యువ నాయకుడు ఎదిగిన జిగ్నేష్ని పిలవబోతున్నాం. తెలంగాణ బిల్లు తలుపులు మూయించి బిల్లు పాస్ చేయించిన మీరా కుమార్ గారు స్పీకర్గా ఉన్న సమయంలోనే వచ్చింది. ఆమెను కూడా రప్పించబోతున్నాం. పార్లమెంట్లో బిల్లుకు మద్దతు ఇచ్చిన లోక్సభలో ఉండబడే ప్రతిపక్ష నాయకుడిగా ఉండబడే మీరా మన మల్లికార్జున ఖర్గేని రప్పించబోతున్నాం, డి రాజన్ రప్పించబోతున్నాం, దేశంలో నాయకులను రప్పించబోతున్నాం. ఏది ఏమైనా మా అంబేద్కర్ జరిగిన అవమానాన్ని
దేశం దృష్టికి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక నియంతగా మారి పౌర హక్కులు లేకుండా చేస్తున్న ఈ సమయంలో ఆ నియంతకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి అందరిని ఆహ్వానించబోతున్నాం. ఖచ్చితంగా 27వ తారీఖు నాడు అంబేద్కర్ మీద గౌరవ ప్రతి ఒక్కరూ గ్రామాల నుంచి తరలి రావాలని, అంబేద్కర్ జరిగిన అవమానం మనందరికి జరిగిన అవమానంగా భావించుకున్న ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వాదుల మహాసభలో పాల్గొనాలని చెప్పి 27వ తారీఖు నాడు ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్క వ్యక్తి తరలి రావాలని చెప్పి ఎంఆర్పీఎస్ పిలుపునిస్తున్నది. థ్యాంక్ యూ అండి. తన గృహ నిర్బంధం పైన, అంబేద్కర్ విధ్వంసం పైన మందకృష్ణ గారి అభిప్రాయం ఇది. తన భవిష్యత్తు కార్యక్రమం ఏమిటో కూడా ఆయన చెప్పారు.